శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించుదాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ 15 రోజులు కూడా ఒక గొప్ప అదృష్టయోగం, అలాగే ఒక విజయ యోగం కూడా ఏర్పడడం జరిగింది. సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో అయినా రవి గురువు కలిసి ఉంటే వారు ఆ గ్రామంలో కానీ వారు పుట్టినటువంటి దేశంలో కానీ ప్రముఖ వ్యక్తిగా మారడం జరుగుతుంది. వారి కుటుంబానికి పేరు తేవడం కూడా జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది జీవాత్మ సంయోగం. అంటే జీవకారకుడు గురుగ్రహం, ఆత్మకారకుడు రవిగ్రహం, ఈ రెండు కలిసినప్పుడు ఒక వ్యక్తిలోని అతను జీవిత ధ్యేయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. తన కాకుండా తను ఏ సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థకి, ఆ కుటుంబానికి కూడా మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరి యొక్క సంతానానికి కూడా మంచి గుర్తింపు రావడం, చాలా యాక్టివ్గా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడు కలిసి వచ్చే అంశాలు. మరి మిథున రాశి వారికి తృతీయాధిపతి రవి రాశిలో ఉంటూ గురుగ్రహంతో కలిసి ఉండడం వలన మీ యొక్క తర్వాత జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, కొత్త విషయాలు తెలుసుకుందాం అనుకున్న వారికి చాలా వరకు మీలో ఉన్నటువంటి ఆత్మధైర్యంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ పనైనా సులభంగా సాధించే స్థితి మీకు కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. ఒక విధంగా దైవ కృప వల్ల ఏ సమయానికి ఏ పని చేయాలో అన్నది మీకు ఇన్స్టిట్యూషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంటుంది. మరి గురువు యాక్చువల్గా గురుగ్రహం సూర్యభగవానుడికి అటు విష్ణుమూర్తికి సంబంధించిన 2 గ్రహాలు కలగడం వల్ల మీలో ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. దానివల్ల మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా ఒక పని మీద వెళ్ళినా కూడా సహజంగా అక్కడ గౌరవం పొందుతారు. ఆ పని సాధించుకొని రావడం జరుగుతుంటుంది. అది క్రీడా రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, అలాగే విలేకరులుగా, న్యూస్ యాంకర్లుగా, మధ్యవర్తులుగా, యాంకర్లుగా ఏ రంగంలో ఉన్నా ఆ స్థాయిలో మీకు ఒక గౌరవం అనేది లభిస్తూ ఉంటుంది. సాధారణంగా మరి గురువు మిథున రాశి వారికి 7వ దశమాధిపతిగా మీ భర్త గారికి కానీ, లేదంటే మీ భార్య గారికి కానీ ఒక హోదా పెరుగుతుంది, వారి ఆరోగ్యం బాగుతుంది. ఎవరు సహకారం లేకుండా అటు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఏదైనా కొత్త వృత్తిలో ప్రవేశించాలనే మీ ఆశయం కూడా చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. సో ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ 2 గ్రహాలు ఈ రాశిలో ఉంటూ రాశికి 2 పక్కల కూడా 2 శుభగ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఒక పక్క శుక్రగ్రహం, ఒక పక్క బుధగ్రహం. ఈ 2 కూడా ఈ మిథున రాశికి శుభకర్తార యోగం పట్టడం వల్ల అటు అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఏదైనా సరే అదృష్టమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మిథున రాశి వారికి ఈ రాబోయే 15 రోజులు చాలా అదృష్టంగా ఉంటుంది. దాని తర్వాత కూడా రవి కర్కాటక రాశిలో ప్రవేశించి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ధనస్థానంలో ఏర్పడడం వల్ల అది కుటుంబానికి సంబంధించిన విషయాలు తర్వాత జరుగుతూ ఉంటాయి. శుక్రుడు 12లో ఉండడం కూడా సాధారణంగా ఇది స్త్రీలకి చాలా అలంకరణ వస్తువులు, ఆభరణాలు, విలువైన వస్తువులు బహుమతి రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా 12వ స్థానంలో శుక్రగ్రహం ఉంటే వారు ఎంత చిన్న కుటుంబంలో, లేని కుటుంబంలో జన్మించినా వారికి ఏదో విధంగా బహుమతి రూపంలో వాళ్ళ పెద్దవాళ్ళు, మేనమామలో, ఇంకొకరు వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు పంచమాధిపతిగా శుక్రుడు అవడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీరు కళారంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, ఏదైనా ఒక నైపుణ్యం గల వృత్తిలో ఉంటే మీ యొక్క నైపుణ్యానికి మెచ్చిన వారు మీకు బహుమతి రూపంలో చాలా విలువైనటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంటారు. అలాగే శుక్రుడు 12లో ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా మీరు దేన్నైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి వ్యక్తికి కూడా జీవితాశయం ఒకటి ఉంటుంటుంది. ఒక హ్యాపీగా ఒక బుక్ రాయాలనో, ఒక సినిమా తీయాలనో, లేదంటే ఒక బిల్డింగ్ కట్టాలనో అటువంటి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. కొన్ని బలహీనతలు కూడా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు అవి ఎంటర్టైన్మెంట్ రూపంలో కానీ, ఏదైనా ఒక ప్రదేశాన్ని చూద్దామని కానీ, ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కార్యక్రమాల్లో మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విలువైనటువంటి
వస్తువులు మీ గృహావసరాలకు కొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ధనస్థానంలో బుధుడు ఉండడం వలన మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల అయితేనే, బంధువుల వల్ల అయితేనే నిత్యం ఏదో ఒక డిస్కషను విద్య గురించి సంబంధించిన విషయాలు చాలా వరకు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే మరి 3వ స్థానంలో కుజ కేతువులు అంటే మీలో ఒక విధమైన ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక పని చేయాలనే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఈ పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కాంపిటేటివ్ మైండ్గా ఉంటారు. అందువలన వాళ్ళు ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు. ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళతో ఏదో విధంగా కాంప్లైంట్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఏదైనా ఈ కుజకేతువులు 3వ స్థానంలో ఉండడం వలన అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారు, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజకేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి, కొన్ని సంఘర్షణలకి, ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వలన అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వలన చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాలు వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే
ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామదేవత ఆలయంలో ఈ గురువారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం, మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ, శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.